ఫస్ట్గా శనగపిండిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. తగినంత శనగపిండి వేసుకోండి. ఇందులో డైజెషన్ కోసం కంపల్సరీగా మన క్యారమ్ సీడ్స్ అంటే మన అజ్వైన్, వామ, ఈ వామను మాత్రమే ఎక్కువగా కంపల్సరీగా వాడాల్సిందే, ఎందుకంటే బాగా అసిడిటీ కదా. సో కొంచెం వామ వేసుకుందాం. వామ వేయటం నేను చూడలేదు, కాకపోతే మనం హైదరాబాద్లో వామ ఎక్కువగా వాడతాము. ఇందులో నేను కొంచెం ధనియాల పొడి, అలాగే తగినంత సాల్ట్, కొంచెం తక్కువగానే వేసుకోండి. మనం ఇలా వట్టిగానే తింటాం. దీంట్లో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, బయట అయితే మార్కెట్లో వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, ఎందుకంటే నార్త్లో చాలామంది అల్లము వెల్లుల్లి తినరు, కొంతమంది ఉల్లిపాయలు కూడా తినరు. సో నేను ఈరోజు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకుని కూడా నేను కొంచెం కచ్చా పచ్చగా చాప్ చేసుకుని వేసుకుంటాను. అలాగే ఇందులో ఎక్కువగా కొత్తిమీర, కంపల్సరీ ధనియా, హరా ధనియా అంటారు, కంపల్సరీగా వేయాల్సిందే. అలాగే వాళ్ళు కారం వాడరు, గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వాడతారు. సో మనం ఈరోజు గ్రీన్ చిల్లీస్, ఇవి కూడా మీకు లెన్స్ కావాలంటే లెంత్గా, లేదంటే చిన్న చిన్నగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయను కూడా రఫ్గా చాప్ చేసేసేయండి, ఎక్కువగా ఫైన్ చాప్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా రఫ్గా చాప్ చేసేసేయండి. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బౌల్లో వేసుకుందాం. శనగపిండి బౌల్లో. అలాగే మరి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చెప్పాను కదా లాస్ట్లో చెప్తానని, ఉడకబెట్టుకున్న బంగాళదుంప. ఈ ఉడకబెట్టుకున్న బంగాళదుంపని చాలా ఎక్కువగా వాడతారు. మరీ సాఫ్ట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని వాడుకుంటారు. లేదంటే రఫ్గా మీరు మ్యాష్ చేసి కూడా వేసేయచ్చు. మనము కొంచెం తక్కువగా బాయిల్ చేస్తే కంపల్సరీగా ఇలా కట్ చేయాల్సి వస్తుంది. ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపని కూడా మన పిండిలో, ఈ బంగాళదుంప వేసినాక మొత్తం మిక్స్ చేసేసేయండి. ఇందులో కొద్దిగా సాఫ్ట్నెస్ కోసం మనం కొంచెం సోడా వేసుకుందాం. ఇది ఎక్కువగా మీరు కలపాల్సిన అవసరం లేదు, చిటికెడు సోడా, కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ కోసము. అలాగే కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, నీళ్లు వేసేసుకొని మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవటమే. పిండి రెడీ అయిపోయింది. మరీ సాఫ్ట్గా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఒక్కటి వేసి చూశాను, ఆయిల్ వేడిగా ఉందా లేదా అని. పర్ఫెక్ట్గా ఉంది వేడి. ఇప్పుడు మనం మిగతావి డ్రాప్ చేయటమే. తెలుసు కదా, ఇంకా రెగ్యులర్గా మన బజ్జీలు ఎలా కాల్చుకుంటామో ఇవి కూడా అంతే, మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఎలా సర్వ్ చేయాలో చూపిస్తాను. మరి చూడండి, మన పకోడాలు రెడీ అయిపోయాయి. మరీ ఎక్కువగా కాలనివ్వద్దు, అలాగే ఎక్కువగా కాలిందనుకోండి మన ఉల్లిపాయ మాడిపోతుంది. అక్కడ అసలు ఎక్కువగా ఉల్లిపాయ లేదు, చాలా తక్కువగా ఉల్లిపాయ, ఎక్కువగా మాత్రాన బంగాళదుంపలు ఎక్కువగా ఉండే. సో నేను ఈరోజు ఇక్కడ ఉల్లిపాయ కూడా ఎక్కువగా వేసుకున్నాను. మరి మిగతావి కూడా వేసేసుకుని ఆ తర్వాత వేడిగా ఒక చక్కటి మసాలా వేసి సర్వ్ చేస్తారు. మనం కూడా ఈరోజు ఆ మసాలా వేసుకుని సర్వ్ చేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.